Hi, I'm Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. అదేంటి అంటే విటిలిగో అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే విటిలిగో ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అని. అసలు ఏంటి విటిలిగో? ఎందుకు వీళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, చేసుకోకూడదు అనే క్వశ్చన్ వచ్చింది అంటే విటిలిగో అంటే బొల్లి మచ్చలు. కొంతమందిలో ఈ బొల్లి మచ్చలు అనేవి ఎక్కడైతే వాళ్ళకి ఇంజురీ జరుగుతుందో, దెబ్బ తగలడం గానీ, వాళ్ళు గట్టిగా స్క్రాచ్ చేయడము, ఏదైనా రాసుకుపోవడం ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ కూడా విటిలిగో ఫామ్ అవుతుంది. అలాంటిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఇంజురీ చేసినప్పుడు అక్కడ మొత్తం బొల్లి ఫామ్ అవుతుందా? అసలు హెయిర్ వస్తుందా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో, ఈ డౌట్ క్లియర్ చేయాలి అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటది? బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్ ఎలా తీసుకోవాలి? అదంతా కూడా విటిలిగో పేషెంట్స్ కూడా సేమ్ ఉంటుంది. బట్ అందరికీ ఇంజురీతో విటిలిగో రావాలని ఏం లేదు. సో, ఎవరైతే ఎంతూజియాస్టిక్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరికైతే డోనర్ ఏరియా బావుందో వాళ్ళకి మనము విటిలిగో చిన్న ప్యాచ్‌లు ఉన్న వాళ్ళకి అంటే స్టేబుల్ విటిలిగో ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి కొంచెం ఏరియా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనం ఒక 3, 4 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకక్కడ ఎలాంటి విటిలిగో ఫామ్ అవ్వట్లేదు, ఎలాంటి స్కార్స్ ఫామ్ అవ్వట్లేదు అని అనుకున్న తర్వాత రిమైనింగ్ ఏరియా మొత్తం కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతది. సో, ఈ రకంగా విటిలిగో పేషెంట్స్ ఉన్న వాళ్ళు మొత్తం ఎలిజిబుల్ కాదా అంటే అలా చెప్పడానికి లేదు. కొంతమందికి విటిలిగో ఫామ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి ఫామ్ అవ్వచ్చు. సో, అది మనం పేషెంట్‌ని చూసి వాళ్ళకి ప్రాపర్ కౌన్సెలింగ్ ఇచ్చి, కొంచెం ఏరియా మాత్రం చేసి చూసి ఫస్ట్, ఆ తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్.